ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నిన్ను ఎవరైతే బాధ పెట్టారో, నీ బాధకి ఎవరైతే కారణమయ్యారో వారు అందరి ఆటలు కూడా కట్టిపెట్టబోతున్నాను. నువ్వు కలలో కూడా ఊహించిన శుభవార్త వినబోతున్నావు. వెంటనే రామయ్య తండ్రిని తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే బాబా గారిని స్మరిస్తూ రామయ్య తండ్రిని తాకండి. ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, నిన్ను ఎన్నో రోజుల నుంచి బాధకి గురి చేస్తున్నటువంటి కొందరి ఆటలు కట్టిపెట్టబోతున్నాను. వారు ఎంచుకున్నటువంటి రంగాన్ని వారు ఎంచుకోకుండా నీకు ఎన్నో అవాంతరాలు చేసే ప్రయత్నాలన్నీ కూడా తిప్పికొట్టబోతున్నాను. వారు ఎన్ని చేసినా ఇక వారి ఆటలు మాత్రం నేను సాగనివ్వను. ఇది నీకోసం మాత్రమే నేను చెప్పబోయే అతి రహస్యం తల్లి. కాబట్టి నువ్వు మాత్రమే ఒంటరిగా విను తల్లి. ఎందుకలా దుఃఖిస్తూ ఉంటున్నావు? నీకు సంబంధించినటువంటి ప్రతి విషయము, నువ్వు మొదలు పెట్టాలి అని అనుకున్న ప్రతి పని అపజయం పొందుతున్నావు అనే కదమ్మా నీకు వచ్చిన బాధంతా కూడా. నువ్వు చేసిన కష్టం వేరే వారు ఉపయోగించుకుంటూ అది కేవలం వారి సొంతం వలె వారి కష్టంలా చెప్పుకుంటూ వారు చక్కగా లాభాన్ని పొందుతున్నారు. నువ్వు మాత్రం అది తెలుసుకోలేకపోతున్నావు. దాని గురించి నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవలసిన అవసరం లేదు తల్లి. అలాంటి వారికి తప్పకుండా శిక్ష పడుతుంది. ముందుగా అందరికీ అన్యాయం గెలిచినట్టుగానే అనిపిస్తుంది అని చెప్పాను కదమ్మా. అది కూడా కేవలం కొద్ది రోజులు మాత్రమే కనిపిస్తుంది. ఖచ్చితంగా నీకు న్యాయం జరిగే తీరుతుంది. అది ఎలా ఉంటుందో తెలుసా తల్లి? చిరకాలం ఉండిపోతుంది. కష్టసుఖాలు అనేవి ఎవరికైనా సహజమే. కష్టం వస్తుంది, దాని వెనకాలే సుఖం వస్తుంది. వాటిని తప్పకుండా మనం అనుభవించి తీరవలసిందే. వచ్చిన కష్టం నీ నుండి దూరంగా వెళ్ళిపోక తప్పదు. నీ నుండి దూరమైన సంతోషం మళ్ళీ రాక తప్పదు. మనకి కేవలం కావలసింది ఓర్పు, సహనం. నీకు వచ్చినటువంటి బాధ, నువ్వు అనుభవిస్తున్నటువంటి జీవితం, ఇదంతా కూడా మర్చిపోయి ప్రస్తుతం నీ జీవితం ఏ విధంగా ఉంది, నీ జీవితం ఆనందకరంగా మార్చుకునేటటువంటి అవకాశం నీ చేతుల్లోనే ఉంది. అది కూడా అతి దగ్గరలోనే ఉంది. నువ్వు ఏమాత్రమూ అధైర్యపడవలసిన అవసరం లేదు. నువ్వు జాగ్రత్తగా ఆలోచించవలసిన సమయం తల్లి ఇది. ఎవరైతే నీ పట్ల దెబ్బతీసే విధంగా నిన్ను, నీ కుటుంబాన్ని అవమానించాలని వారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో నాకు తెలుసు. అలాంటి వారి ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సున్నితంగా నీ మాటల వినయంతో కేవలం నవ్వుతూ వారి ముందు నటించు. వారిది నీ పట్ల జాలి, ప్రేమ అని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు నమ్మవద్దు తల్లి. నీ గురించి, నువ్వు చేసే పని గురించి, అలాగే నీకు వచ్చే ఆలోచనల గురించి వారితోటి సంభాషించవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ విషయాల గురించి చర్చించవద్దు. నీ కుటుంబంలో జరిగే విషయాల గురించి అయితే మరీ చెబుతున్నాను, వారితోటి పంచుకోవద్దు. నీ మదిలో వచ్చే ఆలోచనలు, విధానాలు అన్నీ నీ తల్లిదండ్రులతో పంచుకో. తర్వాత నీ సాయి తండ్రికి అప్పచెప్పావు కదమ్మా, మిగతాది జరగవలసిన ప్రతిదీ కూడా నేను చూసుకుంటాను. అతి రహస్యంగా, ఒంటరిగా నీకు నువ్వే పోరాటం చెయ్యి. అది ఎందుకు జరగదా? ఆ పనిలో నేను ఎలా విజయం సాధించకుండా ఉంటానా? నన్ను, నా కుటుంబాన్ని ఎంతో అవమానించారు, మరి వారికి సమాధానం ఎలా చెప్పాలి అని ప్రతి క్షణమూ కూడా నీ ఆలోచనకి తెచ్చుకుంటూ ఉండు. కష్టపడు తల్లి, అది కేవలం కొద్ది రోజులు మాత్రమే. తర్వాత సంతోషకరమైన రోజులు వస్తాయి.
తప్పకుండా నీ కష్టానికి తగినటువంటి విజయాన్ని నేను నీకు ఇచ్చే తీరుతాను. నీ విజయ తీరాన్ని గర్వపడేటటువంటి రోజును వారందరూ చూసి ముక్కును వేలేసుకుంటారు. నీ విజయం నీకు పైకి రాకూడదు అని కలలు కన్న వారందరి కలలు కూడా బూడిదపాలు చేస్తాను తల్లి. అదంతా కూడా గుర్తు చేసుకుంటూ, మననం చేసుకుంటూ నీ ఒంటరి పోరాటాన్ని నువ్వు మొదలుపెట్టు. ఒంటరి అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే నా వెన్నంటే కొండంత అండగా నన్ను నడిపించే నా శక్తి, నా తల్లిదండ్రుల దీవెన, నా సాయి తండ్రి అనుగ్రహం నిండుగా ఉన్నాయి అనే ధైర్యాన్ని నింపుకుని నీ పని నువ్వు మొదలుపెట్టు తల్లి. తద్వారా విజయం నీ సొంతమవుతుంది. నీకు వచ్చిన కష్టం ఏదైనా సరే బాబా అంటూ వేదనతో పిలిచావు కదా, వెంటనే పలికే దైవం నీ సాయినాథుడు. నేను కరుణామయుణ్ణి తల్లి. భక్తుల పాలిట కల్పవృక్షం. తన భక్తులు కష్టంలో ఉంటే బాబా చూస్తూ ఉండడు. అమాయకులైన భక్తులను ఎవరైనా ఏడిపించినా, వారిని అవమానపరిచినా, వారిని దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా నేను చూస్తూ ఉండను తల్లి. వారికి కావలసినటువంటి సహాయాన్ని వారు పడిపోతూ ఉంటే జాగ్రత్తగా పట్టుకోవలసిన బాధ్యతను ఆ భగవంతుడు నాకు అప్పగించాడు. కాబట్టి నేను దానిని చాలా జాగ్రత్తగా అమలుపరచవలసిన బాధ్యత నా మీద ఉందమ్మా. కాకపోతే నీ సాయి తండ్రిపై నిరంతరం నమ్మకాన్ని ఏర్పరచుకుని మీ హృదయంలోనే నన్ను నిలుపుకోండి. బుద్ధిని, మనస్సుని ఏకం చేసుకోండి. మీ ప్రారాబ్ధానుసారంగా కొన్ని పరిస్థితుల వలన కొన్ని ఒత్తిళ్లకు గురవటం అనేది సహజంగా జరుగుతుంది. ఆ ఒత్తిళ్ల నుండి మిమ్మల్ని బయటపడేసేది కేవలం సద్గురు యొక్క నామమే. కాబట్టి ప్రతి క్షణము కూడా సాయినామ స్మరణ చేస్తూ ఉండు తల్లి. ఒకవైపు సాయినామ స్మరణ చేస్తూ ఆయన నామాన్ని మనసులో నింపుకుంటూ భారాన్ని బాబాపై మోపాక కూడా మనం ఇంకా ఆలోచనలో పడటం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఒకటి మాత్రం చెబుతున్నాను తల్లి, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మి ఏది అడిగినా సరే తప్పకుండా నీకు ఏ విధంగానైనా సరే, అంటే ఒక సందేశ రూపంలో కావచ్చు, లేదా మీ శ్రేయోభిలాషిలా కావచ్చు, లేదంటే పరిచయమే లేని ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఎలాగైనా సరే మీకు కావలసినటువంటి సహాయం మీకు తప్పకుండా అందేలా చేస్తాను. కానీ మీరు దానిని గుర్తించేటటువంటి మనసు మాత్రం మీ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే నమ్మితే రాయి కూడా భగవంతుడిగా దర్శనమిస్తాడంట. నమ్మకుంటే రాయి ఎప్పటికీ కూడా ఒక రాయిలా కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా సరే నమ్మితే, నమ్మకం ఉంటేనే ఏ పనైనా చెయ్యండి. దేని గురించైనా వినండి. అంతేకాని మీ మంచి కోరేవారిని, మీకోసం ఆలోచించే వారిని మాత్రం అనుమానించి, కించపరిచేవారిని, మిమ్మల్ని అవమానించేవారిని, మిమ్మల్ని ఎప్పుడూ పొగుడుతూ ఆకాశం మీదకి ఎత్తేవాళ్ళని, అలాంటి వాళ్ళని మాత్రం ఎప్పుడూ నమ్మవద్దు తల్లి. కేవలం వారి పొగడ్తలు మీకు ఆ కాసేపు ఆహ్లాదకరంగా అనిపించినా సరే, వారు ఏదో ఒక లాభాన్ని పొందటానికి మాత్రమే మీ చుట్టూ చేరతారు అని గుర్తించండి. ఇన్ని రోజులు నీకు కావలసినటువంటి విజయం కోసం ఎంతో ఓపికగా ఎదురుచూశావమ్మా. అలాగే ఎన్నో కష్టనష్టాలను చూశావు, ఎన్నో అవమానాలను, ఎన్నో బాధలను దిగమింగుతూ నువ్వు నీ కుటుంబం ఎన్నో అవమానాలకి, ఎంత బాధకి గురయ్యారో నాకు బాగా తెలుసు. కాబట్టే తల్లి, అవన్నీ కూడా నేను చెరిపేయబోతున్నాను. నిజం చెబుతున్నాను తల్లి, నీ జీవితంలో కలలో కూడా ఊహించినటువంటి మార్పును నేను తీసుకురాబోతున్నాను. ఎవరైతే నిన్ను ఎగతాళి చేసి హేళన చేశారో వారందరూ కూడా నిన్ను తప్పకుండా క్షమాపణ అడుగుతారు. మరి బాబా, ఎన్ని రోజులు వారు ఇంతగా బాధ పెడుతూ ఉంటే ఎందుకు ఇలా చూస్తూ ఉన్నావు? మరి అప్పుడే వారికి బుద్ధి చెప్పవచ్చు కదా అని అంటావేమో. పక్వానికి రాకుండా ఏ పండునైనా తింటావా? తినలేవు కదా. ఇది కూడా అంతే తల్లి. చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తం అనుభవించేటటువంటి రోజు వారికి తప్పకుండా వస్తుంది. మరి ఆ రోజు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉండాలి కదా. ఈ లోపల వారిలో ఏమైనా మార్పు వస్తుందేమోనని గమనిస్తూ ఉండాలి. కానీ వారిలో ఏమాత్రం మార్పు రానప్పుడే వారు శిక్షకి అర్హులవుతారు. అయినా సరే ఇప్పటికి మాత్రం ఏమైపోయింది, ఇంకా ఏమీ ముగిసిపోలేదు. వారు పతనమైపోవాలి అని నువ్వెప్పుడూ కోరుకోలేదు. వారిలో మంచి మార్పు రావాలి. నన్ను మోసం చేసినట్లు మరి ఎవరినీ కూడా మోసం చేయకూడదు అనే కదా తల్లి నువ్వు అడిగింది. తప్పకుండా నేను వారిలో అదే మార్పు తీసుకువస్తాను. ఇక నువ్వు దేని గురించి అయితే డీలా పడిపోయి
ఇక జరగదు అనే పనిని నువ్వు మర్చిపోయావో దానిని మరలా నువ్వు తిరిగి ప్రారంభించు. అందులో గొప్ప విజయం లభించబోతుంది తల్లి. కలలో కూడా నువ్వు ఊహించినటువంటి లాభము, మంచి శుభవార్త నీకు అందుతాయి. నీ సాయి తండ్రిపై నువ్వు పూర్తి నమ్మకం ఉంచి, నీ పనిలో నువ్వు శ్రద్ధని చూపుతూ, సంతోషంగా, ఆనందంగా నీ కుటుంబంతో గడపాలి అని నీ సాయి తండ్రి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడమ్మా. సుఖంగా, సంతోషంగా ఉండు. నీ సాయి తండ్రి ఉండగా దిగులెందుకమ్మా. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరాం.